వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. మనం ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఉల్లి కారం చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయలని ఇలా సగంగా కోసుకొని 4 ఘాట్లు పెట్టుకున్నాను. మనం గుత్తి వంకాయలా కోసుకుంటాగా అలా పెట్టుకున్నాం. ఉల్లిగడ్డ 1/2 కేజీ కాకరకాయకి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. కరివేపాకు, ఉప్పు, కారం, మిక్సీ జార్లో జీలకర్ర ఆల్రెడీ వేసి పెట్టాను. ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డని వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి, నేను వేసాను. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, జీలకర్ర మొత్తం కారం వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నానండి. ఇవి మనం నూనెలో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నూనెలో దూరగా వేయించుకుందాం. మేము సరిపడంత ఉప్పు అండి చూసుకొని వేసుకోండి. ఒకసారి చూసుకోండి. కాకరకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే మీకు సగం కోసుకోవాలన్నా కోసుకోవచ్చండి. ఇప్పుడు కారం అండి ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపడా. నేను ఉప్పు కొద్దిగానే వేసుకుంటానండి, ఎందుకంటే మా కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలండి, కరివేపాకు, మిక్సీపై పెట్టుకున్నానండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక కాకరకాయలని ఇలా నూనెలో వేసేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసి దాన్ని కలుపుకున్నాము. కొద్దిగా పసుపు వేసి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పోసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్స్ పనికి రావండి. మన ఇంట్లో ఉన్న బాండీలు ఉంటాయి కదా, ఇనుప బాండీలు, దాంట్లో అయితే బాగొస్తుంది, టేస్ట్ బాగుంటుంది. నేను మా ఇంట్లో రాతిండి అంటారు కదా, ఆ బాండీ తీసుకున్నాను ఫ్రై. అప్పుడే మంచిగా ఇది కరకర అంటే ఒక లోపటంతా బాగా ఉడుకుతుంది. అదే మనము నాన్ స్టిక్ ప్యాన్స్లో పెట్టుకుంటే కొద్దిగా పచ్చిగా ఉంటుందండి. ఈ ఉల్లి కారము ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. కాకరకాయ ఉల్లి కారం చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కారం కొద్దిగా కచ్చాపక్కగా ఇలా చేసుకున్నాను. మరీ పేస్ట్ కాకుండా కొద్దిగా అక్కడక్కడ ఇలా ఉండేటట్టు చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా డీప్ ఫ్రై కావాలి. ఇంకొద్దిగా టైం పడుతుందండి. ఒక 5 నిమిషాలు మంచిగా మాడకుండా ఫ్రై చేసుకున్నాను. ఈ కాకరకాయ చూడడానికి ఎక్కువ అనిపిస్తుందండి, మనం నూనెలో వేసి వేయించినాక చాలా తక్కువ అయిపోతుంది. 1/2 కేజీ, 1/4 కేజీ అవుతుంది, కేజీ 1/2 కేజీ అవుతుంది. ఎందుకంటే దాంట్లో నీటి శాతం ఉంటుంది కదా, అదంతా నూనెలో వేసినప్పుడు ఎగిరిపోతుంది మొత్తం ఆ వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా దూరగా వేగినాయి. ఈ దూరగా వేయించిన కాకరకాయని ఇలా పక్కకు అనుకొని అందులో మనం మిక్సీ జార్లో నూరుకున్నాం కదా ఉల్లిగడ్డ కారం, అది వేసి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కారం ఇందులో వేసేసారు. జాగ్రత్తగా వేసుకోండి. ఒక్క చేతితోటి వేయడం ఇబ్బంది అవుతుందండి, ఒక చేతితోటి షూట్ చేస్తున్నాను, అందుకని కాస్త ఇబ్బందిగా ఉంది, అడ్జస్ట్ కండి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. సిమ్ మీద మగ్గబెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకున్నానండి. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టకుండా ఏం కాదు, కింద కొద్దిగా అడగంటాలండి ఉల్లికారం, అప్పుడే దీని టేస్ట్ బయటపడుతుంది. అంటే మరీ మొత్తం మాడొద్దు, లైట్గా అక్కడక్కడ అడుగంటుతూ ఉంటే అప్పుడు మనం ఇది కట్టేసుకుందాం. ఇది కాసేపు ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చినాక అన్నంలో కలిపి మీకు చూపిస్తా ఎలా ఉంటుందో టేస్ట్. కొద్దిసేపు దాన్ని అలా వదిలేద్దాం 5 minutes స్టవ్ పైన. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లి కారం రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. కొద్దిగా అడుగంటాలండి, అడుగంటుతేనే దీనికి బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది. చూసారుగా, దీన్ని చూస్తుంటేనే ఆ కమ్మటి వాసనకి నాకు కడుపులో
గుర్ర గుర్ర అంటుందండి, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని అన్నంతో కలిపి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లి కారం. ఇప్పుడు దీన్ని మనం రైస్తో సర్వ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, రైస్లో కలిపి పెడుతున్నాను. ఎలా ఉందో నేను తిని చెప్తాను మీకు. చూడండి, ఆ కాకరకాయ రైస్ కారం ఏమి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వెరైటీ వంటలు. మీరేమి సూపర్ ఉందండి, సూపర్ గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్. బాయ్.